హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటంటే, మనకి అమెజాన్ నుండి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక. సో కర్ణాటక ఆఫీస్ నుంచి అయితే ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్, నెక్స్ట్ దీని శాలరీ ఎంత ఉంటుంది, అండ్ షిఫ్ట్స్ ఏంటి, జాబ్ ఎలా ఉంటుంది, అదంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా డిస్క్రిప్షన్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ L2 వర్క్ ఫ్రమ్ హోమ్. సో మనకి ఇక్కడ ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇదొకటి, మళ్ళీ L2 లెవెల్ రోల్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక కాంట్రాక్ట్ రోల్, అమెజాన్ 12 months పే రోల్ మీదనైతే మనని హైర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ జాబ్ ఏంటిదో మనం చూద్దాం ఒకసారి. This investigation position relies on excellent judgment to plan and accomplish goals and will work under supervision of the manager, and excellent individual problem solving and analytical skills are used to authenticate customers complex transactions. సో కస్టమర్స్కి అండ్ సెల్లర్స్కి సంబంధించి కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ని మనం డీల్ చేయాల్సి ఉంటుంది. సో నియర్లీ ఆల్ డెసిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి మేడ్ అండ్ ఇండిపెండెంట్ అండ్ విత్ లిటిల్ నో గైడెన్స్ అండ్ హయ్యర్ డిగ్రీ ఆఫ్ అక్యురసీ. నెక్స్ట్ సో ప్రాపర్ మీన్స్ SLAs అండ్ SOPs యూజ్ చేసి ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకోవాలి ఒక సిచ్యువేషన్ మనకి కస్టమర్ నుంచి వెళ్ళి రేజ్ అయినప్పుడు. సో ద ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ విల్ రిక్వైర్ టు ఎంగేజ్ ఇన్ ఫ్రీక్వెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ రిస్క్ అనాలిసిస్ అండ్ రిస్క్ ఇంజనీర్స్ అదర్ కంపెనీస్ విత్ థర్డ్ పార్టీ. సో వీళ్ళతో డీల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దే మే ఆల్సో రిక్వైర్ టు కాంటాక్ట్ కస్టమర్స్ బై ఫోన్, ప్రొడక్టివిటీ, క్వాలిటీ అష్యూరెన్స్, సో ఎవ్రీథింగ్. సో మనకి ఒక నాన్ ఐటీ రోల్లో ఎలాంటి ఉంటాయి, మనకి ప్రాపర్గా ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ ఉంటుంది, నెక్స్ట్ SLAs ఉంటాయి. సో ఇంత టైంలో మనకి ఈ క్వైరీని రిజాల్వ్ చేయాలి, నెక్స్ట్ ఇంత అక్యురసీతో కస్టమర్స్కి మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్. ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. నేను ఇదంతా కూడా మళ్ళీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరు అలాగే ఈ లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరు అక్కడ త్రూ అయితే ఈ పేజీని అయితే యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ ఈ పేజీలోనే మీరు ఈ జాబ్లకి అప్లై చేయాలి. నెక్స్ట్ దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మనకి గ్రాడ్యుయేట్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇదర్ ఇట్ ఈస్ బీటెక్ ఆర్ డిగ్రీ, నో మ్యాటర్స్. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ లార్జ్ సెట్ ఆఫ్ డాటా. సో వీటితోనే మనకు డాటా, సో బిగ్ డాటాస్ని మనం అనలైజ్ చేసి వాటి నుంచి వెళ్ళి డాటా ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి అలా ఎబిలిటీ అనేది ఉండాలి. సో మనకు అంత స్కిల్స్ అనేవి ఉండాలి. సో ఇదంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్. అండ్ దీనికి షిఫ్ట్స్ అనేది కూడా రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి. 5 days వర్కింగ్ ఉంటుంది, 2 days కన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో ఇవి కూడా మనకి ఎవ్రీ 3-4 monthsకి అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఈ జాబ్ అనే కాదు, మీకు అమెజాన్ జాబ్స్ అయినా కూడా వేరే ఏ జాబ్స్ గురించి అయినా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ నీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.